హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇదైతే సంక్రాంతి వీడియో అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే చాలా బాగా జరుపుకున్నాం సంక్రాంతి అనేది ఈ ఇయర్. మీరు ఎలా జరుపుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు అనేది నాతో షేర్ చేసుకోండి. మేమైతే ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అమ్మ వాళ్ళ ఇంటికి నేను మా హస్బెండే వెళ్దాం అనుకున్నాం. తర్వాత అక్క వాళ్ళు కూడా వస్తామని చెప్పి అంటే అందరం కలిసి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫస్ట్. తర్వాత ఇక్కడ నుంచి అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ వీడియో కూడా ఉంది, తర్వాత అయితే పెడతాను ఆ వీడియోని కూడా. ఇక్కడైతే మేము కనుమ రోజు మార్నింగ్ అయితే లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మా ఆయన అందరూ కలిసి వెళ్ళి, బావ అలాగే మా తమ్ముడు వెళ్ళి సామాన్లు అయితే తీసుకొచ్చేసారు. ఫస్ట్ చికెన్ అలాగే ఫిష్ ఇవి తీసుకొచ్చారు. అయితే మ్యాగ్నేషన్ జరుగుతూ ఉంది. తర్వాత మష్రూమ్ వచ్చేసి ప్లానింగ్లో లేదు, బట్ వీళ్ళు వెళ్ళే దారిలో అయితే మష్రూమ్ దొరికింది. సో దాన్ని చికెన్ అలాగే ఫిష్తో తినకూడదు కదా, అన్నీ కలిపి తినకూడదని అంటారు. సో దాన్ని మార్నింగే వండేసి తినేసాము. చల్లన్నంతో అయితే తిందామని చెప్పి అమ్మ అయితే అక్కడ వండుతూ ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి అక్క చికెన్ పకోడీ కొంచెం చేద్దామని చెప్పి దాన్ని కూడా మ్యాగ్నేషన్ చేస్తూ ఉంది. బావ అయితే అక్కకి హెల్ప్ చేస్తూ ఉన్నారు మ్యాగ్నేషన్ చేయడంలో. ఇక్కడ నేను వచ్చేసి చికెన్కి అలాగే బిర్యానీకి అన్నింటికి కలిపి ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాను. బావ అయితే లాస్ట్లో కొత్తిమీర చల్లుతున్నాడు, చూసారు కదా. చికెన్ మ్యాగ్నేషన్కి ఇలా మ్యాగ్నేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యాక ఎగ్ కూడా వేస్తే బాగుంటుంది పకోడీకి అలాగే చికెన్కి అంటే మళ్ళీ కలిపింది అక్క అయితే ఎగ్ వేసేసి మళ్ళీ కొత్తిమీర చల్లుతున్నారు బావ ఇక్కడ కూడా. మనం ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇలాంటి పండగలకి ఇలాంటి వాటికి కలిస్తే ఏంటి అంటే ఆ మెమోరీస్ అనేది చాలా అందంగా ఉంటాయి కదా. అప్పుడప్పుడు మనం చూసుకోవడానికి ఇలా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటే, సో మనం ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు అందరం కలవడానికి ట్రై చేయాలనేది నా ఫీలింగు. ఇక్కడ ఫిష్ కూడా మ్యాగ్నేషన్ చేస్తూ ఉంది. మీకు కంప్లీట్ ప్రాసెస్ కావాలి అంటే ఇంకెప్పుడైనా సరే వీడియో తీసి పెడతాను, అంటే సెపరేట్గా చికెన్ అలాగే ఫిష్ ఇవన్నీ కూడా. ఇక్కడైతే హడావుడిగా ఉంది కాబట్టి ఇప్పుడైతే మామూలుగా చూపించేస్తాను. ఇక్కడ అన్ని ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయి, చూసారు కదా. బిర్యానీ, ఆనియన్స్, చికెన్ పకోడీ కోసం క్యారెట్, పచ్చిమిర్చి, ఫిష్ అన్నీ కూడా ఇలా మ్యాగ్నేట్ చేసేసి అన్నీ రెడీగా పెట్టుకొని మేమందరం కలిసి అయితే మార్నింగ్ భోజనం అయితే చేసేసి తర్వాత అయితే వంట ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మా తమ్ముడు చూసారా, వీడియో తీస్తున్నానని చెప్పి తల దించేస్తున్నాడు కిందకి. వాళ్ళందరికీ కూడా సిగ్గు, ఎవరు కూడా వీడియోలో కనిపించడానికి ఇది అవ్వట్లేదు. ముందు వస్తారులేండి. సో ఇక్కడైతే తినేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే గ్యాస్ మీద చేద్దామని పకోడీ పెట్టాం, కానీ అయ్యేలా లేదు, లేట్ అవుతుందని చెప్పి అన్నీ అవ్వాలి కదా. సో ఫిష్ని అలాగే చికెన్ పకోడీ వచ్చేసి పొయ్యి మీద చేసేసాము. తర్వాత ఇక్కడ నేను చికెన్ అయితే పోపు పెట్టేశాను గ్యాస్ పైన. దీన్ని కూడా వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టేసి బిర్యానీ చేసేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ నేనైతే మాట్లాడాను, బట్ ఆ వాయిస్ ఎలాగో కట్ అయిపోయిందండి. అందరూ ఎలా చేసుకుంటున్నారు సంక్రాంతి అని చెప్పి మాట్లాడాను. సో ఇలా ఉంది ప్రాసెస్. ఇలా ఇది అయిపోయిన తర్వాత ఫిష్ ఫ్రై అలాగే చికెన్ పకోడీ, లివర్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ దాని మీద ట్రాన్స్ఫర్ చేసేసి బిర్యానీకి అయితే పోపు పెట్టాను. పోపు పెట్టి నేను సగంలో అయితే వెళ్ళిపోయాను, పిన్ని దగ్గరికి వెళ్దాము అని చెప్పి. ఇక్కడ తర్వాత ప్రాసెస్ వచ్చేసి అక్క చేసింది, బట్ నేను వెళ్ళిపోయాను కదా. తర్వాత అక్కడి నుంచి వచ్చి మిగతావన్నీ షూట్ చేశాను. ఇంకేం లేదు, వండిని చూపించాను అంతే. ఇక్కడైతే వచ్చేసి మా స్కూలు, అలా వచ్చేదారిలో షూట్ చేశాను. చిన్నప్పుడు చదువుకునేవి గుర్తు వస్తాయి కదా. సో లోపలికి అయితే వెళ్ళలేదు, బాయ్స్ ఉన్నారని చెప్పి బయట నుంచే షూట్ చేసి వచ్చేసాను. నేను వచ్చాక చూపిస్తున్నాను అక్కకి, చూపిద్దామంటే అక్క ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే నేను వీడియో అయితే తీశాను. అన్నీ అయితే రెడీ అయిపోయి చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై అలాగే పకోడీ ఇవన్నీ కూడా. మధ్యాహ్నం లంచ్ చేసేసి మేమైతే కాసేపు ఉండి తర్వాత బయలుదేరేసాం. ఇక్కడ అందరం అన్నీ తిన్నాం, కానీ మా అక్క వాళ్ళ పాప అయితే ఏమీ తినలేదు. అలాగే బిర్యానీ ఇంకొంచెం పెరుగు వేసుకొని తింది. తనైతే చికెన్ తినలేదు, ఎందుకంటే ఎవరో చెప్పారంట చికెన్ తినకూడదని. అప్పటి నుంచి తను తినడం మానేసింది.
సో కొంచెం ఫీల్ అయ్యాం తనేమీ తినలేదని. తర్వాత ఇక్కడ తాతయ్య వాళ్ళ ఇంటికైతే బయలుదేరేసాము. ఇదంతా కూడా ఏరియా అండి. బట్ ఇక్కడ ఏరియా ఏం కనిపించట్లేదు, మొత్తం రెల్ అయిపోయింది. సో ఎక్కువ ఏరు వచ్చేటప్పుడు కనిపిస్తుంది. ఫైనలీ తాతయ్య వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాం. వచ్చిన తర్వాత భోజనానికి రాలేదు అని చెప్పి అమ్మమ్మ తాతయ్య అంటే చెప్పాం కదా ఫస్టే భోజనంకి రాము, అక్కడ చేసేసి ఇక్కడికి వస్తామని చెప్పి. అమ్మమ్మ కూడా గారెలు అలాగే ఇడ్లీ చేసింది చికెన్తో. బట్ ఎవరు తినలేదండి. ఒక్కొక్క గారె అయితే తినేసి డ్రింక్ కొంచెం తాగేసి కాసేపు మాట్లాడాము. నేనైతే ఫ్రెండ్స్ని కలిశాను ఒక ఇద్దరిని, బట్ వీడియో అయితే షూట్ చేయలేదు. కలిసి మాట్లాడేసి అయితే కొంచెం సేపు ఉండి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. అక్కడ డ్రింక్ తాగేది మా బావ అలాగే హస్బెండ్ అందరూ కూడా ఉన్నారు. సో అమ్మ చూసారా అన్నీ చూస్తుంది. ఎన్నో మెమోరీస్తో అయితే రిటర్న్ బయలుదేరిపోయామండి. సో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోండి. Until then, take care. Bye bye. Have a nice day. Thank you for watching.